నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన కొనసాగుతోంది. అయితే రైతులు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ అరెస్టులు ఆపాలి అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన కొనసాగుతోంది. అయితే రైతులు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ అరెస్టులు ఆపాలి అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన ఊర్లో జరుగుతున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు సహకరించి పిల్ల పెద్ద చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనింగ్ కి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రిక, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్వూర్ మండలం మైలారం గ్రామంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే మైలారం గ్రామంలో ఉండే గుట్టపై క్వార్ట్జ్ ఖనిజాలను మైనింగ్ చేసేందుకు అనుమతులు లభించాయి. ఈ అనుమతులు లభించిన నేపథ్యంలో గత కొంతకాలంగా మైనింగ్ జరుగుతుంది. అయితే పూర్తి నియమాలకు వ్యతిరేకంగా ఈ మైనింగ్ జరుగుతుందని చెప్పి గ్రామస్తులు పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి ఆందోళన వివిధ దశల్లో చేపట్టారు. అయితే ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానం కూడా ఫేక్ గా సృష్టించి మైనింగ్ జరుపుతున్నారంటూ నిరసిస్తూ చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దృష్టిని ఆకర్షించేందుకు ఇటీవలే హైదరాబాద్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మైనింగ్ దీనికి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా వచ్చి సంఘీభావం తెలపడంతో ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని చెప్పి గ్రామ సభ తీర్మానించింది. ఇందుకు ప్రొఫెసర్ హరగోపాల్ ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే ఈ ఉదయం 4 గంటల నుంచే పోలీసులు గ్రామంలోకి వచ్చి అక్కడ ఉండే ఎవరైతే ఆందోళన చేసే వీలుందో వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన నేపథ్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని మహిళలందరూ రోడ్డు కడ్డంగా కంచె వేసి తమ గ్రామంలోకి పోలీసులు రావద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు పురుగుల డబ్బాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చాలా కాలంగా ఈ వ్యతిరేకత కొనసాగుతున్నా అయితే గ్రామస్తులు ఈ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. అయితే ఇంతకు ముందు కూడా ఇక్కడ లోక్సభ ఎన్నికలను కూడా వీళ్ళు ఓటింగ్ ను కూడా బహిష్కరించి తమ వ్యతిరేకతను ప్రదర్శించినప్పటికీ కూడా ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూలత వ్యక్తం కాలేదన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ బసవరాజు. మేము ఏంటి చేసినాక దాని కారణం ఏందనేది ఉండాలి కదా. మా కొబ్బరిపాటి
మీరింటికే లేచి మగవాళ్ళని కోతులు వచ్చినాక పంటను నష్టం చేసి మేము ఏం చేయాలి? మేము ఊరు రోజుకోసం సావాలా? అలా కాడిపోయి ఊళ్ళో మందంతా బయట ఫోన్ చేసి ఇలా తీసుకొని చెప్పాలి, దేశానికి దేశానికి పోతాం, ఆడ ఉన్నది, ఈడ ఉన్నది అందరం పట్టించుకొని కలిసి. పోవద్దు. ఇప్పుడు మా దేవాలయాలు ఎక్కడ రావాలి? కోతులు కోతులు రాజా ఉంది, కట్టం రాజా ఉంది. ఎట్లా చేయాలి? మా బతుకుదేరు ఉన్నదే ఇప్పుడు చాలా మంది ఎవరైనా కానీ నువ్వు మేమేం చేయాలి ఇప్పుడు? ఏంటి కానీ